వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. సమంత గురించి ప్రత్యేకంగా మనం ఎవరికీ పరిచయం చేయని అవసరం లేదు. ఎందుకంటే తనకంటూ టాలీవుడ్లో ఈ పేరుతో పాటుగా ఎన్నో మంచి సినిమాలు నటించి ఎంతో పాపులారిటీని కూడా సంపాదించుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆమె కొంత అనారోగ్యం బాగాలేకపోవడం, ఆ తర్వాత మనం నాగ చైతన్య సమంత విడిపోవడం, ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మనం ఆమె జీవితంలో జరిగినటువంటి అనేక పరిణామాలు. అయితే సమంత గారికి ఇప్పుడు ఒక కళ, అంటే ఒక ఆశ అయితే ఉందట. అది ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు కనుక సమంత గారి అభిమానులు అయితే ఆమెకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ని మేము ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్కి. అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. అయితే తాను తల్లి కావాలనే కోరిక ఎప్పుడు ఉందని, అది ఇప్పటికీ సజీవమేనంటూ కూడా సినీ నటి సమంత గారు చెప్పుకొచ్చారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో శ్యామ్ నటించినటువంటి స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సిటాడిల్ హనీ బన్నీ అలాగే ఇటీవల అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అమెజాన్ ప్రైమ్లో కూడా మనం చూడొచ్చు. అయితే ఈ సిరీస్ యాక్షన్లో మనం కనుక చూసినట్టయితే ఈ మొత్తం బాగా అలరించిందని చెప్పుకోవచ్చు. ఇందులో సమంత తల్లి పాత్ర పోషించి పై ఏజెంట్గా కూడా యాక్షన్ సన్నివేశాల్లో కూడా అదరగొట్టిందని చెప్పుకోవచ్చు. ఇటువంటి క్రమంలో ఓ ఆంగ్ల మ్యాగజైన్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలను కూడా ఆమె పంచుకున్నారు. ఇప్పుడు తల్లి కావాలని అనుకోవడం మరీ ఆలస్యం అనేసి కూడా నేను అనుకోలేదు. అంటే ఇప్పుడు తల్లి కావాలని నేను కొంత ఆలస్యం అయిందని నేను అనుకోను. ఎందుకంటే మాతృత్వం పొందాలనేది ఇప్పటికి కూడా కలగంటున్నాను. తల్లిగా ఉంటానని నేను ఇష్టపడుతున్నాను, అంటే తల్లిగా ఉండాలనేసి కూడా. ఎందుకంటే ఆ సీరియస్లో ఆమె ఒక తల్లి క్యారెక్టర్ చేసింది, అలాగే ఒక స్పై క్యారెక్టర్ కూడా చేసింది. కాబట్టి ఆమెకి ఆ కోరిక ఇప్పటికి కూడా నాకు ఉంది, అవకాశం అనేది కూడా చెప్పుకొచ్చింది. ఆ అనుభూతిని పొందాలని ఇప్పుడు అనుకుంటున్నా అంటూ కూడా చెప్పుకొచ్చింది. అదొక అందమైనటువంటి అనుభవం. ఆ సమయం కోసం నేను వేచి చూస్తున్నాను. నేను ఇలా చెప్పగానే అందరూ నా వయసు గురించి మాట్లాడారు. అయితే అదేది పెద్ద అవరోధం అవుతుందని నేను అనుకోవడం లేదు అనేసి కూడా సమంత గారు చెప్పుకొచ్చారు. అయితే సిటాడిల్ అలాగే హనీ బన్నీలో చైల్డ్ ఆర్టిస్టులతో పనిచేయడం ఒక అరుదైనటువంటి అనుభవం అనేసి కూడా సమంత చెప్పుకొచ్చింది. తనతో నటించినటువంటి పాపకు ఓ అద్భుతమైనటువంటి టాలెంట్ ఉందనేసి కూడా కొనియాడారు. ఆ పాపను కూడా మెచ్చుకున్నారు. అయితే సెట్లో ఉన్నన్ని రోజులు కూడా తన సొంత కూతురుతో ఉన్నట్లుగా కూడా ఉందనేసి ఒక అభిప్రాయాన్ని కూడా సమంత చెప్పుకొచ్చింది. ఇప్పుడు కనుక మనం చూసినట్లయితే ఇప్పటి వరకు కూడా తాను చేసినటువంటి పాత్రలో ఆ పాత్ర ఎంతో సవాళ్ళతో కూడుకున్నటువంటిది అనేది కూడా చెప్పుకొచ్చింది. ఇక తన ఆరోగ్యం గురించి మాట్లాడుతూ ప్రస్తుతం తన జీవితంలో మంచి దశలో ఉన్నాననేసి చెప్పుకొచ్చింది సమంత. తాను జీవించిన ప్రతి రోజు కూడా తనకు దక్కినటువంటి గొప్ప అవకాశం అనేసి కూడా సంతోషంగా ఉందనేసి కూడా ఆమె వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా కిందట మనందరికీ తెలిసిందే, వయోసైటిన్తో బాధపడినటువంటి సమంత గారు ఇప్పుడు కోలుకుని ఇప్పుడు మళ్ళీ సినిమాలు వెబ్ సిరీస్లో కొంత బిజీ అయ్యారని చెప్పుకోవచ్చు. అయితే ఆమె కోరిక ఏ విధంగా తెరబోతుంది అంటే ఎవరినైనా పెళ్లి చేసుకునేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే నాగ చైతన్య శోభిత వివాహం కూడా మనకు త్వరలో కాబోతుంది. కాబట్టి ఇప్పుడు ఈయన కూడా అవన్నీ పాత రోజులన్నీ మర్చిపోయి మళ్ళీ పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారా లేదనేది కూడా చూడాలి. చూద్దాం ఏం జరుగుతుంది ఏమని. మీరు కూడా మీ యొక్క అభిప్రాయం, అంటే సమంత గారు పెళ్లి చేసుకొని త్వరలోనే తల్లి కావాలని కోరుకునే వారు ఎవరైనా సరే కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.